పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృప వార్త జకరియా ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. క్రీస్తునందున దేవుని ప్రియులరా, ఇహమందు పరమందు మన ప్రభు సన్నిధి కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఈ దినమును మనకిస్తాను అని వాగ్దానం చేయుచున్నాడు. ఆయన సన్నిధిలోంచి వెలివేయబడిన వారు, పారిపోయిన వారు ఎంతో నష్టాన్ని, కన్నీళ్లను అనుభవించారు. ఆయన సన్నిధిలో రావటానికి చాలా ప్రయాసపడ్డారు. మెట్టుకు దేవుని ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడిన భక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. అందులో అబ్రహాము లేడా? అందులో మోషే లేడా? అందులో దావీదు, ఎలీషా, ఏలియా ఎందరో భక్తులు ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డారు. ఆయన సన్నిధిలోంచి వెళ్ళటానికి ఏమాత్రం కూడా ఎంతటి దానినైనా త్యాగం చేసుకునైనా దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోకుండా అలాగే స్థిరంగా ఆయన సన్నిధిని అంటిపెట్టుకుని ఉన్నారు. అట్టి భక్తుల వలె మనము వారి అడుగుజాడలు నడిపించబడుటకు ఈ దినం నుండి మనం మనస్కరించాలి. ప్రియులారా, అయితే ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో నిలుపుతానని. మనము కూడా ఆయన సన్నిధిలో నిలబడుటకు ఆ మనస్సు కలిగిన వారమే జీవించాలి. అయితే ఎవరికి గొప్ప ధన్యత అనుగ్రహిస్తాడు ప్రభు అంటే, ఇర్మీయా గ్రంథంలో మనం ఒక వంశాన్ని కనుక చూస్తే, ఆ వంశానికి దేవుడు ఈ ఆధిక్యతను అనుగ్రహించాడు. ఆ వంశం ఏంటంటే, రేఖాబు కుమారుడైన యెహోనాదాబుకున్న ఆ సంతతి అంతటికి దేవుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకు వీరికి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడంటే, వీరు తమ పితరుడు చెప్పిన ప్రతి మాటని తూచ తప్పకుండా పాటించారు. ఏంటంటే, వారు ఎక్కడికి వెళ్ళినా ద్రాక్షరసం త్రాగవద్దని, రెండవదిగా స్థిరమైన నివాసములు కట్టుకోవద్దని, మూడవదిగా తమ కొరకు తోటలనైనను పొలములనైనను దేనినైనను వేసుకోవద్దని చెప్పాడంట. ప్రియులరా, ఆ పితరుడు చెప్పిన మాట ఆ పితరుడు లేకపోయినప్పటికీ వారి పిల్లలు ఆ యొక్క మాటలన్నింటినీ గైకొని ద్రాక్షరసం ముట్టుకోలేదు, ఇళ్ళని కట్టుకోలేదు, తోటల్ని నాటలేదు. అందుకై దేవుడు వారిని చూచి వారి వంశాన్ని మెచ్చుకొని వారి సంతతి వాడులో ఒక్కడు కూడా విడిచిపెట్టుకోకుండా ప్రతివాడు నా సన్నిధిలో ఉండక మానుడని ఇర్మీయాకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా మన ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలంటే చేయవలసిన కొన్ని కార్యాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మన ప్రభువుని యెహోవా పెందరికడని లేచి ఆయన మనకు హెచ్చరికంగానైనా బుద్ధిపూర్వకంగానైనా ఎలాగనైనా చెప్పుచున్న ప్రతి వాక్యాన్ని సమస్తమును మనము విని గైకొని అనుసరించాలి. రెండవదిగా వారు ద్రాక్షరసం త్రాగలేదు, అనగా శరీరాన్ని అపవిత్రపరుచుకోలేదు. ఈ లోక సంబంధమైన మలినత ఏమాత్రం మనకు అంటుకోకుండా అది బయటనే ఉండునట్లుగా, శరీరంలోనికి ప్రవేశించుకున్నట్లుగా మన హృదయం, తలంపులు, శరీరాన్ని భద్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మూడవదిగా వారు తమకు నివాస స్థలములను కానీ పొలములు కానీ కట్టుకోలేదు. ప్రియులరా, అలాగే మనం ఏం చేయాలో తెలుసా? ఈ లోక సంబంధమైన ఏది స్థిరమైనది కాదని ఎరిగిన వారమై, లోకము దానికి సంబంధించినవన్నీ గతించిపోతాయని ఎరిగి మనము కూడా యాత్ర చేయవారమై ఉండాలి. ఎక్కడికి? పరలోకానికి యాత్ర చేయాలి. యాత్ర చేయవాడికి స్థిరమైనది ఎందుకు? అందుకై మనము ఈ లోక సంపద మీద, లోక సంబంధమైన ఆస్తిపాస్తుల మీద నమ్మికుంచక మన పౌరసత్వం పరలోకం ముందున్నదని ఎరిగి ఆ పరలోక సంబంధమైన రాజ్యం పొందినట్లుగా, ఆ స్వాస్థ్యం పొందినట్లుగా, ఆ మహిమను పొందినట్లుగా మనము ముందుకు కొనసాగుతూ ప్రయాణం చేయాలి. నాలుగవదిగా భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నాడు, నీ ఆశీర్వాదం నొందిన నా కుటుంబం ప్రభువా నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించమని. ఆల్రెడీ దావీదును చాలా ఆశీర్వదించాడు. ఎంతగా? తన సింహాసనం మీద నిత్యము ఏలుబడి చేయ ఒక రాజు ఉంటాడని. ఎంత ఆశీర్వాదం పొందినప్పటికీ ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఎంత గొప్ప ఆశీర్వాదం నొందిన నా కుటుంబం నీ సన్నిధిలో ఉండకపోతే ఎలా ప్రభువా? కాబట్టి నీ సన్నిధిలో ఉండేటట్లుగా నా కుటుంబాన్ని మరొకసారి ఆశీర్వదించమని వేడుకున్నాడు. మీరు కూడా నాలుగోదిగా ఈ ప్రార్థన చేయండి. తప్పక మీరు దేవుని సన్నిధిలో మీరు మీ కుటుంబస్తులు ఉంటారు. నాలుగోదిగా ఈ జకరియా గ్రంథంలోనే భక్తుడైన యెహోషువకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నా మార్గములలో నడుచుచు నీకు అప్పగించిన దానిని భద్రంగా కాపాడుకొనుము అని అంటున్నాడు. ప్రియులరా, దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో అది తలాంతులే కానీ, వరములే కానీ, పరిశుద్ధాత్మే కానీ, అపోస్తుల బోధే కానీ, కుటుంబమే కానీ, సంఘమే కానీ, సువార్త పరిచయం ఏదైనా దానిని మనం గైకొని చక్కగా భద్రంగా దాన్ని కాపాడుకుని ఎడల ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తాడు. ప్రియులరా, ఈ మాటలన్నింటినీ మనం అనుసరించి జీవించి ఏమందు పరమందు ఎన్నడూ ఆయన సన్నిధి లేని వారంగా కాక ఆయన సన్నిధిలో నిలిచే వారంగా ఉండి నిత్య మహిమలో ఆయనతో యుగయుగములు జీవించుదుము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్య, మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన వారు, వారి కుటుంబస్తులు ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నిలుచు భాగ్యం పొందుకునే ప్రతిదీ మేము చేయుచు నీ సన్నిధిలో ఉండునట్లుగా కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.